ఇప్పుడు అందరి నోట వినిపించే పేరు పుష్ప 2. ఈ సినిమా గురించి ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బన్నీ గురించి ఓ విషయం బయటకొచ్చింది. ఈ సినిమాకు అల్లు అర్జున్ ఏకంగా 300 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారు. అది నిజమే. ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు అల్లు అర్జున్. ఇప్పుడు 300 కోట్లు ఓకే. మరి బన్నీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో మీకు తెలుసా? అక్షరాల 100 రూపాయలు. ఎస్, మీరు విన్నది నిజమే. ఆ 100 రూపాయలు ఇచ్చింది కూడా గ్రేట్ డైరెక్టర్ రాఘవేందర్ రావు గారు. ఓసారి చిరంజీవి బర్త్డే అప్పుడు బన్నీ డాన్స్ చేశాడు. అల్లు అర్జున్లోని మెరుపును రాఘవేందర్ రావు గుర్తించి అతడి తల్లికి 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి పెద్దయ్యాక మీ అబ్బాయిని నేను హీరోని చేస్తానని మాటిచ్చారు. చెప్పినట్టే గంగోత్రితో బన్నీని హీరోగా పరిచయం చేశారు. సినిమా పరంగా తొలి సంపాదన కావడంతో ఆ నోటును బన్నీ దాచుకున్నారట. ఇక విజేత స్వాతిముత్యంలో బాలనటుడిగా డాడీలో చిన్న పాత్రలో తలుక్కుమన్నాడు బన్నీ. హీరో ఆ జయం సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇద్దామనుకున్నాడు. కానీ గంగోత్రితో అది సాధ్యమైంది. ఫైనల్ గా ఇప్పుడు 100 రూపాయలు తీసుకున్న బన్నీ ఇప్పుడు ఏకంగా 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్టేజ్కి ఎదగడం ఎంతో మందికి ఇన్స్పిరేషన్.